హాయ్ గైస్, నిన్నైతే మనకు అమెజాన్ నుంచి అయితే ఆర్డర్ వచ్చింది. రేట్ చూస్తే కొండ ఉంది, ఆర్డర్ చేస్తే అగ్గిపెట్టి ఎంత ఉంది. ఈ అగ్గిపెట్టి ఎంత ఉన్న ఆర్డర్ అన్బాక్సింగ్ చేయడానికి మనకైతే నైఫ్ అయితే కావాలి. సో నైఫ్ కోసం మా బావ నైఫ్ అయితే అడిగేశాను. నైఫ్ అయితే ఇవ్వ. మా వాడు చూడండి, నైఫ్ అడిగితే దేవరా కత్తి అయితే ఇచ్చాడు. ఏకంగా ఏదో మన మనిషిని మర్డర్ చేయడానికి ఇచ్చినట్టు కత్తి ఇచ్చాడు, దేవరా కత్తి. ఇప్పుడు దీన్ని అన్బాక్సింగ్ చేద్దాము. ఏకంగా మా వాడి చేత అన్బాక్సింగ్ చేద్దాం. మా తాత బొచ్చిపిచ్చే చిన్నపిచ్చే వారి మనవడు పిచ్చబాబు వచ్చాడు మన ఛానల్కి. లెట్స్ గో. మీరు సిగ్గుపడకండి, చచ్చిపోవాలనిపిస్తుంది. గైస్, రియల్ గా ఎక్సైట్ అవ్వకండి. వీడి పేరు పెచ్చబాబు కాదు, వీడి పేరు గవాస్కర్. సచిన్ తమ్ముడు గవాస్కర్ అన్నమాట. నానా గవాస్కర్, దీన్ని అన్బాక్సింగ్ చేయనా. చూడండి, మా వాడు మనిషిని చంపడంలో ఎక్స్పీరియన్స్ అన్నట్టు అన్బాక్సింగ్ చేయాలా అంటే దీన్ని హింసిచ్చేస్తున్నాడు. అబ్బా, నాకు ఈ టార్చర్ ఏంట్రా బాబు. నాన్న గవాస్కర్, ఒకసారి మైక్ పట్టుకో అమ్మా. ఇప్పుడు దీన్ని అయితే మనం అన్బాక్సింగ్ చేద్దాం. ఈ అన్బాక్సింగ్ చేస్తున్నప్పుడు అయితే నాకైతే ఓ పక్కన ఆనందపడాలో ఓ పక్కన బాధపడాలో అర్థం కావట్లేదు. ఎందుకంటే మా తాత బొచ్చిపిచ్చి ఇన్స్పిరేషన్ తో తినడానికి తిండి లేకపోయినా మేసాన్ని సంపంగా మస్ట్ చుట్టూ అబ్బాయి అన్నాడు. సరే అని చెప్పి ఈ ఆర్డర్ వచ్చేసరికి 2000 రూపాయలు. 2000 రూపాయలు నా దగ్గర లేకపోయినా అప్పు చేసి మరి తెచ్చాను. మరి అప్పు చేసి ఆర్డర్ అయితే తీసుకున్నాను, కేవలం మా తాత బొచ్చిపిచ్చి ఇచ్చిన ఇన్స్పిరేషన్ తో. సరే, ఓపెన్ చేస్తుంటే ఒక పక్కన ఆనందపడాలో తెలియట్లేదు, బాధపడాలో తెలియట్లేదు. ఆనందం వచ్చేసరికి మన ఛానల్లో ఏమో ఒక కొత్త ఎగ్జైట్ అయిన మ్యాజిక్ అనేది మన ఛానల్లో జరిగిపోతుంది. అదేంటో చూసేద్దాం అనుకుని ఓపెన్ చేస్తుంటే ఆ ఎగ్జైట్ అయిన మ్యాజిక్ ఒకటే, గిరినారా S31 Pro. ఇది వచ్చేసరికి వైర్లెస్ మైక్ గైస్. ఇది వచ్చేసరికి 3 మోడ్స్ ఆఫ్ నాయిస్ క్యాన్సిలేషన్ ఉంటుంది. ఇది బుక్ చేయడానికి మెయిన్ రీజన్ వచ్చేసరికి మన సబ్స్క్రైబర్స్ కోసం, మీకోసం కేవలం. ఎందుకంటే చాలా మంది నాయిస్ కంప్లైంట్ వస్తుందిరా బాబు, వెనకాల నాయిస్ వస్తుంది, నీ వాయిస్ వినపట్లేదు అన్నారు. కేవలం మీకోసం అప్పు చేసి మరి ఈ యొక్క గిరినారా S31 Pro మైక్ అయితే ఆర్డర్ పెట్టాను. చూద్దాం ఇప్పుడు ఇది అన్బాక్సింగ్ ఎలా ఉంది, దీని రివ్యూ అయితే చూసేద్దాం మనం. ఇప్పుడు మన ఛానల్ గెస్ట్ అయిన మనోడితో ఓపెన్ చేద్దాం దీన్ని. బాబాయ్ గవాస్కర్, ఇది ఓపెన్ చేయమ్మా. సారీ గైస్, దీంట్లో సచిన్ ఫ్యాన్స్ ఎవరైతే ఉంటే క్షమించండి. మా ఊరి పేరు గవాస్కర్ కాదు, మా ఊరి పేరు భవిత్ అనమాట. సో తనకి 3 అడుగులు ఉన్నాడు కానీ ప్రపంచాన్ని నమ్మేస్తాడు. మా ఊడు పొగడతలు అనుకొని ఆడిగాళ్ళు ఎగ్జైట్ అయిపోతున్నాడు. గైస్, మన ఛానల్లో కొత్త అన్బాక్సింగ్ గైస్. బ్యాగ్ అయితే ఓపెన్ చేసి దీని ఎంఆర్పీ వచ్చేసరికి 4000 రూపాయలు ఉంది. మా తాత బొచ్చిపిచ్చే పరలోకం నుంచి నాకు ఇది 2000 రూపాయలకే ఇచ్చాడు ఆఫర్స్లో. మీరు కూడా ఇలాంటి ఆఫర్స్లో ఇలాంటి ప్రొడక్ట్స్ కొనాలంటే కింద ఇచ్చిన టెలిగ్రామ్ ఛానల్ లింక్ అయితే పేస్ట్ చేశాను, వెళ్ళి అందరూ జాయిన్ అయిపోండి. ఎందుకు జాయిన్ అయిపోయి ఇలాంటి ప్రొడక్ట్స్ మీరు కూడా గ్రాప్ చేసుకొని మీ సొంతం చేసుకోండి. దీన్ని అయితే అన్బాక్సింగ్ చేద్దాం. అన్న బయలుదేరి పట్టుకో. మనోడికి నిత్యం ఒక్కొక్క పేర్లు మారుతూ ఉంటాయి. ఎన్ని దారుణాలు సార్. సరే, ఇప్పుడు మన పాత మైక్ ఎలా ఉందో చూద్దాము. ఇప్పుడు దాకా అయితే బాగానే పనిచేస్తుంది, మరి ఇప్పుడు ఎలా ఉందో చూద్దాము. సరే, చూసినట్టే మరి నా అదృష్టమో తెలియదు, మరి నా దురదృష్టమో తెలియదు. మరి కొత్త మైక్ వచ్చిన అంత అదృష్టమో, మరి ఈ పాత మైక్ పోయిందని దురదృష్టమో. మరి కొత్త మైక్ రాగానే ఇది నాకైతే దురదృష్టం ఏంటో వచ్చింది అనమాట. కొత్త మైక్ రాగానే పాత మైక్ అయితే పని చేయట్లేదు. ఇప్పుడైతే మనం దీన్ని అన్బాక్సింగ్ చేద్దాం. గైస్, చూసినట్టయితే ఫస్ట్ అయితే బిల్ ఇచ్చాడు. బిల్ అంటే బిల్ల కాదు ఉండవు, ఇది వారంటరీ కార్డు. ఎందుకంటే మనం కొన్ని 2000 రూపాయలకి మన అయితే వారంటరీ అనమాట ఇది. గైస్ చూడండి గైస్, వీడు మరి పిచ్చయ్య మనోడు పిచ్చయ్య చూడండి, చేసే చేష్టలు చూస్తే కొద్దిగా పిచ్చ ఎక్కువైపోయింది. మరి అయితే సాయంత్రం పొద్దున బిల్ల రాత్రి బిల్ల అయితే ఇవ్వకపోతే మనకు పిచ్చ ఎక్కువైపోద్ది. మరి అయితే త్వరగా అన్బాక్సింగ్ చేద్దాం. ఊరుకో సరే గాయస్, ఇప్పుడైతే మనం అన్బాక్సింగ్ చేద్దాం. మాయా చూడ ఎలా వచ్చిందో, గ్రినారో కంపెనీ కొత్త మైక్. చూడండి గాయస్, చాలా ప్రీమియం క్వాలిటీతో వచ్చింది. ఇప్పుడు దీని అయితే మనం అన్బాక్సింగ్ చేద్దాం. గాయస్, ఈ మైక్ అయితే ఓపెన్ చేద్దాం. మంచి ప్రీమియం క్వాలిటీ కేస్ అయితే వచ్చింది. ఇప్పుడు దీన్ని ఓపెన్ చేద్దాం. మ్యాగ్నెట్తో వచ్చింది. అచ్చు మన ఎయిర్పోర్ట్స్లో వాడతాం, అంత ప్రీమియం క్వాలిటీగా ఉంది. సరే, చూసినట్టయితే రావట్లేదు గైస్, ఏంటి రావట్లేదు దీంట్లో. వచ్చింది గైస్, రిసీవర్ గైస్. దాంట్లో ఇరికిపోయిందని భయపడ్డా, ఏమో ఎందుకంటే నా దరిద్రం బాగోలేదు. ఇందాడేమో పాత మైక్ పోయింది, కొత్త మైక్ వచ్చిన ఆనందపడాలో, పాత మైక్ వచ్చి పోయిందని దరిద్రం
ఉందని బాధపడడం నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడైతే దీంట్లో రిసీవర్ మైక్ అయితే ఉంది. మరి ఈ మైక్ అయితే ఛార్జ్ అయితే ఉంది. ఛార్జ్లోనే ఉందో చెక్ చేద్దాం. గైస్ ఛార్జింగ్లోనే ఉంది ఇప్పుడు ఈ మైక్ అయితే. అండ్ మనకి దీంట్లో ఇంకో మైక్ అయితే ఆఫర్ చేస్తున్నాడు. కేవలం ఈ 2 మైకులు ఒక రిసీవర్ కలిపి మనకి 2000 రూపాయలతో అయితే వచ్చింది, విచ్ ఈస్ గుడ్ మూవ్. ఇప్పుడైతే దీన్ని మనం మన ఛానల్లో అన్బాక్సింగ్ చేసి ఎలా ఉందో చూద్దాము. ఇప్పుడు మన వాయిస్ క్వాలిటీ ఎలా ఉందో కూడా చూద్దాం. ఇప్పుడు వచ్చేసరికి వాయిస్ క్వాలిటీ వచ్చేసరికి డైరెక్ట్ వస్తుంది, ఏ మైకు లేదు. ఇప్పుడైతే మనం ఈ గ్రీనారో S31 ప్రోతో రికార్డ్ చేసి ఎలా వస్తుందో చూద్దాము. గైస్ ఇప్పుడు ఈ బాక్స్లో ఏమి వచ్చినాయి కూడా చూద్దాము. ఈ రబ్బర్ ముక్క అయితే ఇచ్చాడు. ఇక యూజర్ మాన్యువల్ అయితే ప్రొవైడ్ చేశారు. ఆఫ్ కోర్స్ నేను మీకు దీంతో పనే ఉంది. గైస్ నెక్స్ట్ వచ్చేసరికి దీంట్లో అయితే వైర్లు గట్రా ఇచ్చాడు. దీంట్లో పాము ఇచ్చాడో వైర్ ఇచ్చాడో నాకే అర్థం కావట్లేదు, చాలా టైట్గా ఉంది. గైస్ దీంట్లో అయితే కేబుల్ ఇచ్చాడు. మరి లైట్నింగ్ కేబుల్ అనేది లైట్నింగ్కి టైప్స్ ఐఫోన్ వాడడానికి లైట్నింగ్ కేబుల్ అయితే ప్రొవైడ్ చేయడానికి లైట్నింగ్ ఓటీజీ అయితే ఇచ్చాడు, విచ్ ఈస్ గుడ్ మూవ్. ఇప్పుడు దీన్ని అయితే ఇప్పుడు వాయిస్ వచ్చేసరికి డైరెక్ట్ ఆడియో వస్తుంది. ఇప్పుడైతే మనం ఈ గ్రీనారో S31 ప్రోతో మనం ట్రైల్ వేసి ఎలా ఉందో చూద్దాం. లెట్స్ గో. ఇప్పుడు నేను రిసీవర్ని దీనిలో అప్లోడ్ చేస్తున్నాను. గైస్ ఇప్పుడైతే మన మనవాడు పిచ్చయ్య మనకు రిసీవర్ అయితే పెట్టాడు. ఇప్పుడు దీన్ని అయితే ఆన్ చేద్దాం. ఆన్ అయితే అయింది. ఇప్పుడైతే గ్రీనారో S31 ప్రో నార్మల్ మోడ్తో రికార్డ్ చేస్తున్నాము. ఇక్కడైతే బటన్ అయితే ఇచ్చారు, ఇది నాయిస్ క్యాన్సిలేషన్ యాక్టివేషన్ కోసం. ఇదైతే ఫస్ట్ సారి ఆన్ చేస్తే మరి నాయిస్ క్యాన్సిలేషన్ 1కి యాక్టివేట్ అయ్యింది. సెకండ్ టైం ప్రెస్ చేస్తే నాయిస్ క్యాన్సిలేషన్ 2కి యాడ్ అయ్యింది. థర్డ్ టైం ప్రెస్ చేస్తే నాయిస్ క్యాన్సిలేషన్ 3కి యాడ్ అయ్యింది. ఇప్పుడైతే మనం ఫస్ట్ టైం ప్రెస్ చేస్తాం. మరి ఇప్పుడైతే నాయిస్ క్యాన్సిలేషన్ 1కి అయితే వచ్చింది. మీరు చూడొచ్చు అక్కడ నాయిస్ క్యాన్సిలేషన్ ఆన్ అయినప్పుడు లైట్ పైన లైట్ అయితే బ్లింక్ అవుతుంది, ఇందాడు బ్లింక్ అయినట్టు. ఇప్పుడైతే ఆడియో వచ్చేసరికి ఫస్ట్ నాయిస్ క్యాన్సిలేషన్ అనమాట. మా చుట్టూ ఉన్న నాయిస్ అయితే క్యాన్సిల్ అవుతుంది, చెక్ చేసుకోవచ్చు. గైస్ ఇప్పుడైతే సెకండ్ టైం అయితే ప్రెస్ చేస్తున్నాను. గైస్ ఇప్పుడైతే సెకండ్ టైం అయితే ప్రెస్ చేశాను. ఇది వచ్చేసరికి సెకండ్ మోడ్ ఆఫ్ నాయిస్ క్యాన్సిలేషన్ అలా బ్లింక్ అవుతుంది. ఇప్పుడు వచ్చేసరికి థర్డ్ మోడ్లోకి ఎంటర్ అవుదాం. ఇది వచ్చేసరికి థర్డ్ మోడ్ గైస్. కంప్లీట్ నాయిస్ అయితే నా యొక్క చుట్టుపక్కల ఎక్కడా లేదు గైస్, అంతా రిమూవ్ అయిపోయింది నాయిస్ అయితే. గైస్ ఇప్పుడు వచ్చే ఆడియో అయితే కంప్లీట్గా గ్రీనారో S31 విత్ నాయిస్ క్యాన్సిలేషన్తో అయితే వచ్చింది. ఎలా ఉందో కామెంట్ చేయండి మైక్. అండ్ దీంట్లో వచ్చేసరికి ఇంకా USB కేబుల్ లైట్నింగ్ కేబుల్ అయితే ఇచ్చాను అన్నాను కదా. మరి USB కేబుల్ అయితే చాలా డిఫరెంట్గా ఉంది, మన పాము నాలుగు ఉన్నట్టు అయితే ఉంది. వచ్చేసరికి ఒక USB వచ్చేసరికి 2 టైప్స్ ఇచ్చాడు అనమాట. అంటే సింగిల్ టైం ఈ 2 మైకులకు ఒకేసారి ఛార్జ్ చేసుకున్నట్లు చాలా బాగుంది, విచ్ వాస్ గుడ్ మూవ్. మీరు చూడొచ్చు కెమెరాలో మా తాత పిచ్చయ్య మనోడు పిచ్చయ్య చూపిస్తున్నాడు. అండ్ గైస్ మరి ఇంకా దీని గురించి మన ఛానల్లో డీప్ రివ్యూ ఇంకా చేస్తాను ఎలా ఉందో ఆఫ్టర్ 10 days వాడి. సరే ఇప్పుడైతే ఈ మైక్ చూడరా అని చెప్పి మా బామ్మర్తికి అయితే ఇంకో మైక్ ఇచ్చాను. మా వాడైతే ఈ మైక్ తీసుకొని అయితే పాడేస్తున్నాడు. ఓకే చూడొచ్చు మీరు కూడా పాట అంత గట్టిగా పాడుతున్నాడు. ఏమాయా చేసావే నువ్వు, ఎందుకురా అంత ఎగ్జైట్ అవుతున్నావు? అరే తమ్ముడు ఎందుకురా అంత ఎగ్జైట్ అవుతున్నావు? నాయిస్ క్యాన్సిలైజేషన్ 2లో ఇప్పుడు ఏమాయా చేసావే నువ్వు. ఏంటన్నా సింగర్ అవుతావు? కాదు, పాట పాడనంతే. ఆడియన్స్ భయపడతారా? ఎందుకు అటువంటి భయపడతా? సారీ గాయస్, మీరు ఎవరైనా భయపడి ఉంటే సారీ, నాకు క్షమించండి. భయపడి మీరు హార్ట్ అటాక్లు ఏం తెచ్చుకోకండి. గైస్ దట్స్ ఇట్ ఫర్ టుడే. సైనింగ్ ఆఫ్. నేను మీ నరేంద్ర కుమార్. బాయ్ బాయ్.